నమస్తే, వెల్కమ్ టు TG24 టీవీ. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ఊపుతున్నటువంటి సినిమా పెద్ది సినిమాలో నటించినటువంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ దక్షేష్ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ దక్షేష్. హాయ్ అన్న, నమస్తే మీడియా సార్స్ కి ఇంకా మీడియా మేడమ్స్ కి. చాలా చక్కగా మాట్లాడుతా ఉన్నావు, చూడడానికి స్మార్ట్ గా. థ్యాంక్ యూ అన్న. ఎంత ఏజ్ ఎంత ఉంటది? ఏజ్ ఇప్పుడు 10 రన్నింగ్ అన్న. 10 ఇయర్స్ కే అంత పెద్ద సినిమాలో యాక్ట్ చేసినావు అంటే రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. థ్యాంక్ యూ అన్న. పెద్ద సినిమాలో స్టార్టింగ్ పెద్ద సినిమాలోకి వెళ్ళినావా? ఇంత ముందుకి ఏదైనా సినిమాలలో యాక్ట్ చేసినావా? సినిమాల్లో యాక్ట్ చేసిన ఇంతకు ముందు. ఏ సినిమాలలో యాక్ట్ చేసినావు? సర్కార్ నౌకరి, ఆదికేశవ్, ప్రేమ విమానం, పోలీస్ వారి హెచ్చరిక, గేమ్ చేంజర్, ముద్ద బందారం, రెడ్ హైబిస్కస్, మిస్టర్ రెడ్డి, దావత్, పెద్ది, ఫౌజీ, పల్లబుర్సు, చాయ్ బిస్కెట్, ఇన్ని సినిమాలలో యాక్ట్ చేసినావా? ఇంకొకటి సుహాస్ హీరోది ఒక మూవీ ఉంది. ఇన్ని సినిమాలలో యాక్ట్ చేసినావా? 10 ఇయర్స్ లా ఇన్ని సినిమాలలో యాక్ట్ చేసినావు అంటే నిజంగా వండర్ఫుల్. థ్యాంక్ యూ అన్న. అసలు ఎట్లా వచ్చినావు సినిమాలకి? అంటే నేను వినోద్ ఫిల్మ్ అకాడమీలో అమీర్పేటలో కోచింగ్ తీసుకున్నా. కోచింగ్ తీసుకొని ఆడ వినోద్ సార్ నేర్పారు నాకు యాక్టింగ్. వినోద్ సార్ నేర్పించాడు. యాక్టింగ్ లోకి నీ ఇంట్రెస్ట్ తో వచ్చినావా లేకపోతే మీ పేరెంట్స్ ఇంట్రెస్ట్ తో వచ్చినావా? మా మమ్మీ ఇంట్రెస్ట్ తో వచ్చినా నేను. మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ మరిపేడ బంగ్లా, మహబూబాద్ డిస్టిక్. అంటే స్టేయింగ్ కూడా అక్కడేనా? స్టేయింగ్ ఇప్పుడు ఉప్పల్లో చేస్తున్నాము. మా ప్రాపర్ వచ్చేసి మరిపేడ బంగ్లా. ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? వెళ్తే ఫిఫ్త్ క్లాస్. నిజంగా 5th క్లాస్ లోనే ఇన్ని సినిమాలలో యాక్టింగ్ చేయడం అనేది నిజంగా వండర్ఫుల్. ఇప్పుడు పెద్ద సినిమా అంటే ఇప్పుడు బాగా హిట్ అవుతా ఉంది కదా, పెద్ద సినిమాలో నువ్వు నటించినావు కదా. అవును. ఎట్లా ఉండే నీ అనుభవం? ఎట్లా ఉండే? నాకు హ్యాపీ ఫీల్. హ్యాపీ. ఆడిషన్స్ కి పోయినప్పుడు, ఆడిషన్స్ లో సెలెక్ట్ అయినామని చెప్పి తెలిసినప్పుడు అప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు హ్యాపీనే. మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యారు? మా మమ్మీ కూడా హ్యాపీ, మా డాడీ, మా పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అయినరు. మా డాడీ, మా మమ్మీ, ఇంకా మా చెల్లి. ఇప్పుడు సెట్స్ లా నీతో పాటు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసేది? ఇప్పుడు బుచ్చిబాబు సార్ ఎట్లా మీ డైరెక్షన్ లా ఎట్లా ఉండే? బుచ్చిబాబు సార్ డైరెక్షన్ లోనా? అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. బుచ్చిబాబు సార్ కూడా షూటింగ్ మధ్యలోనే ఆపి నాకు చాలా క్లాప్స్ కొట్టించారు అందరితో పాటు. ఎప్పుడైనా నీకు సీన్ చెప్తున్నప్పుడు నువ్వు సరిగా వినేదా? ఇంట్రెస్ట్ తో వినేదా లేకపోతే ఎప్పుడైనా కోప్పడ్డ సిచ్యువేషన్ ఏమన్నా సినిమాలో? ఇంట్రెస్ట్ తోటి విన్నా. ఇంట్రెస్ట్ తోటి నేది. సినిమాలో నేను కూడా చూసిన పెద్ద సినిమాలో నీది సెంటిమెంటల్ సీన్ అది. అవును. ఎట్లా అంటే ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక క్రైయింగ్ అనేది వచ్చేస్తుంది. ఆ సీన్ చూస్తున్నప్పుడు థియేటర్ లో చూస్తున్నప్పుడు నీకు ఎట్లా అనిపించింది? నేను హ్యాపీ ఫీల్ అయినా. హ్యాపీగానే అనిపించింది. అది సాడ్ సిచ్యువేషన్ కదా, సాడ్ సిచ్యువేషన్ లో కూడా హ్యాపీగా ఫీల్ అయినా? అంటే నేను కనిపించిన కదన్న, దాంట్లో కనిపించిన అందుకు హ్యాపీ ఫీల్ అయినా. మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యారు? మా మమ్మీ కూడా హ్యాపీ ఫీల్ అయింది. ఇంత పెద్ద స్క్రీన్ పైన అనిపిస్తున్నా అని, ఇంత పెద్ద మూవీలో యాక్టింగ్ చేసినా అని. కానీ ఏ తల్లిదండ్రులైనా ఏ సీన్ లా అంటే కొడుకుని ఇట్లా యాక్టింగ్ లా ఒక హీరో లెక్క చూడాలి ఇట్లా అని అనుకుంటారు. అంటే ఆ సీన్ లా ఏడుపు వచ్చే సిచ్యువేషన్, అరే కళ్ళ ముందటనే కొడుకు చనిపోయిన సీన్ చూడాలంటే కొంత బాధ అనిపిస్తుంది. అటువంటి టైంలో మీ మమ్మీ ఇట్లా ఏమన్నారు? మా మమ్మీ అంటే షూటింగ్ లో అప్పుడు నేను బాగా చేస్తున్నా అని మా మమ్మీకి షూటింగ్ లో షెడ్ లో పంపించారు. అప్పుడు మా మమ్మీ ఏడుచుకుంది. షూటింగ్ లోనే మీ మమ్మీ ఏడ్చేసింది. అయ్యో నా కొడుకు ఇట్లా ఈ చనిపోయిన సీన్ చూడాలంటే అని చెప్పేసి ఏడ్చేసింది. తర్వాత స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది. అయినా కానీ మమ్మీ నా ఎంబట ఫుల్ కష్టపడతా అన్న. మమ్మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా అలసిపోతే కాలు నొక్కుతుంది, దిష్టి ఇస్తుంది. నన్ను ఏదైనా జర్నీ చేసేటప్పుడు, షూటింగ్ అక్కడ వెళ్ళేటప్పుడు ఆటోలో బజ్జో పెట్టుకుంటది. ఇప్పుడు ప్రతి షూట్ కి మీ మమ్మీతోనే వెళ్తావు నువ్వు? అవును. ఒక్కొక్కసారి మా మమ్మీ చెల్లిని వదిలేసి కూడా వస్తుంది నా ఎంబట. మా రాజేష్ బాబాయ్ వాళ్ళ ఇంటికాడ అట్లా వదిలేసి వస్తాయి, మా తిరుపతి మామ వాళ్ళ ఇంటికాడ.
వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి చెల్లిని వదిలేసి నీ కోసం నీతో పాటు వస్తది. అవును. పెద్ద సినిమాలు ఎన్ని రోజులు షూటింగ్ ఉండే నీకు? పెద్ద సినిమాలో 7 days ఉండే అన్న. 7 days. ఎప్పుడైనా సెట్స్ లో రామ్ చరణ్ గారిని కలిసారా? రామ్ చరణ్ సార్ అంటే కలవలేదు. జస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే ఈ స్టూడియోకి వచ్చినప్పుడే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే మా మమ్మీకి ఇట్లా కో డైరెక్టర్ సార్ కాల్ చేశారు. ఈ జస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందే కో డైరెక్టర్ సార్ ఏం చెప్పారు అంటే ఇట్లా రామ్ చరణ్ సార్ తోటి కలవడానికి ఛాన్స్ వచ్చింది మీకు, 1 week తర్వాత రండి స్టూడియోకి, రామ్ చరణ్ సార్ అప్పుడు వస్తా అని చెప్పారు అని చెప్పి. ఇక్కడ మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు? అవును. రియల్లీ హ్యాపీ. అది మొత్తం నా దేవుళ్ళకే. థ్యాంక్ యూ శివయ్య, థ్యాంక్ యూ. 7 days షూటింగ్ లో రామ్ చరణ్ గారిని ఎప్పుడు కలవలేదా? కలవలే. ఆ రోజు రామ్ చరణ్ సార్కి జరిగినప్పుడు నాకు లేదు, నాకు జరిగినప్పుడు రామ్ చరణ్ సార్కి లేదు. ఒక సీన్ అది కొండ చర్యలు కింద పడుతున్నప్పుడు ఆ టైంలో రామ్ చరణ్ కూడా ఉండే కదా సీన్ లో, అంటే అప్పుడు కూడా కలవలేదా? అప్పుడు లేరు, అప్పుడు రామ్ చరణ్ సార్ లేరు. అంటే కొండలు మొత్తం పడిపోయేటప్పుడు రామ్ చరణ్ సార్ లేరు, కొండలు పడిపోయిన తర్వాత ఉన్నారు రామ్ చరణ్ సార్. ఓకే. సెట్స్ లా నీతో పాటు ఎవరు ఎక్కువ క్లోజ్ ఉండేది? నాతో పాటు సెట్స్ లానా అంటే నాతో పాటు ఉపేందర్ సార్, నాకు ఫాదర్ క్యారెక్టర్ గా చేసిన సార్ క్లోజ్ ఉండే, ఇంకా జగపతి బాబు సార్ కూడా క్లోజ్ ఉంటే. జగపతి బాబు సార్ ఏం చెప్పి ఉండే నీతో పాటు? నాకు చాలా ఎంకరేజ్ చేస్తుండే జగపతి బాబు సార్. మాట్లాడుతుండే కాసేపు, ఇట్లా చేయి పట్టుకొని రారా, ఏమైనా అర్థం కాకపోతే నాతో పాటు ఇట్లా చేయి పట్టుకొని రారా, ఫాస్ట్ గా నడువురా, కొండలు పడిపోతే నువ్వు ఇట్లా చనిపోయేటట్టు యాక్టింగ్ చేయరా అని చెప్తారు. ఇప్పుడు జగపతి బాబు గారు కూడా మీకు సపోర్ట్ గా ఉండే. ఫోన్ నెంబర్ ఇట్లా ఏమన్నా ఇచ్చండి మీకు తర్వాత ఎప్పుడన్నా ఏమన్నా కలవమని చెప్పేసి? అంటే బుచ్చిబాబు సార్ నాకు అన్నారు, అప్పుడు నువ్వు మా అందరికి గుర్తుండిపోతావురా అని చెప్పారు. అదే పేరు కూడా డిఫరెంట్ గా ఉంది, దక్షేష్ అంటేనే పేరు కూడా ఒక గుర్తింపు ఉండేటట్టు ఉంది డిఫరెంట్ గా. ఎట్లా అనిపించేది నీ యాక్టింగ్ చూసి చుట్టుపక్కల ఉన్న ఆర్టిస్టులు గానీ డైరెక్టర్ గానీ ఏం చెప్తుండే నీతో పాటు? డైరెక్టర్ సార్లు మాత్రం నువ్వు మంచిగా యాక్టింగ్ చేస్తున్నావురా, ఏ మూవీకి వెళ్ళినా నువ్వు మంచిగా యాక్టింగ్ చేస్తున్నావురా అట్లా చెప్తారు. ఏ మూవీకి వెళ్ళినా. ఇప్పుడు ఏమన్నా ప్రాజెక్ట్స్ చేస్తున్నావా? ఇప్పుడు అంటే సుహాస్ హీరో తోటి ఒకటి అయిపోయింది, సుహాస్ సార్ తోటి. ఇంకొకటి విజయ్ దేవరకొండ సార్ ఆడిషన్స్ కి వెళ్ళాను, ఇంకొకటి ఇంకా ఆడిషన్స్ కి వెళ్తున్నాను. నీ చేతిలో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ ఒక పెద్ద హీరో తోటే ఉన్నాయి దాదాపుగా. పెద్ద పెద్ద హీరోలతోటే పెద్ద సినిమాలలోనే నీకు ఆఫర్ వచ్చినాయి. ఆపర్చునిటీస్ అనేది అంత ఈజీగా ఎవరికి రావు, అయినా కూడా నీకు అంత ఈజీగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి అంటే రియల్లీ నీకు ఒక లక్ కూడా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎట్లా మరి సీన్లకి వెళ్తున్నప్పుడు నేను యాక్టింగ్ నాకెందుకు అని ఇట్లా ఏమన్నా అనిపించిందా? అట్లేమనిపించలే. ప్రతి సిచ్యువేషన్ లో హ్యాపీగానే ఫీల్ అవుతూ హ్యాపీగానే ఉంటూ వెళ్తున్నావు. రామ్ చరణ్ గారి బౌన్సర్స్ బాగా హైలైట్ అయిపోయారు. సెట్స్ లో బౌన్సర్లు ఏమైనా కనపడ్డారా నీకు? బౌన్సర్స్ బాడీ గార్డ్స్ అంటే కెవిన్ ఎక్కువ హైలైట్ అయ్యారు కదా, కెవిన్ కనిపించాలి. కెవిన్ ని ఎప్పుడు సెట్స్ లో కనపడలే. కెవిన్ అవుట్డోర్ లో వచ్చిండ్రు కావచ్చు. కెవిన్ అంటే ఈడ హైదరాబాద్ లో ఏం రాలే, అవుట్డోర్ లో వచ్చిర్రు కావచ్చు. నీ షూట్స్ ఎక్కడ ఉండే? నా షూట్స్ హైదరాబాద్ లో ఉండే. మొత్తం హైదరాబాద్. బూత్ బంగ్లాలో ఒకసారి జరిగింది, ఇంకా చాలా చాలా ప్లేసెస్ లో జరిగినాయి. పెద్ద మూవీ తరపున నాకు పాస్పోర్ట్ కూడా వచ్చింది. పాస్పోర్ట్ అంటే సినిమా ప్రొడక్షన్ నుంచి పాస్పోర్ట్ కూడా ఇప్పించిల్లు. అంటే ఇక్కడనే కాదు, ఇక నువ్వు ఎక్కడికైనా వెళ్ళి సినిమాలలో యాక్ట్ చేసే అవకాశం కూడా నీకు పెద్ద సినిమా తోటి వచ్చింది. ఇప్పుడు సినిమాలలో పెద్ద స్క్రీన్ లో కనబడుతున్నావు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ దగ్గర నుంచి గానీ బంధువుల దగ్గర నుంచి గానీ ఎట్లా రెస్పాన్స్ ఉన్నది? వాళ్ళు అందరు కాల్ చేసి నువ్వు బాగా చేస్తున్నావురా, యాక్టింగ్ బాగా చేస్తున్నావురా, మాకు కూడా ఒక ఛాన్స్ ఇప్పించచ్చు కదరా, మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ మాకు కూడా ఒక ఛాన్స్ ఇప్పించచ్చు కదరా అని చెప్పిండ్రు. ఇప్పటి నుంచే నిన్ను ఛాన్స్ల కోసం అడుగుతా ఉన్నారు. అయితే ఒకవేళ పెద్దగా అయిన తర్వాత నీకేం కావాలని ఉంది? డైరెక్టర్ కావాలని ఉందా, హీరో కావాలని ఉందా? హీరో కోసం ఇప్పటి నుంచే కష్టపడతాను అయితే.
హీరో అయిన తర్వాత, పెద్ద హీరో అయిన తర్వాత, ఒకవేళ నీకు అన్ని కలిసి వచ్చి పెద్ద హీరో అయితే ఎవరి డైరెక్షన్ లో యాక్టింగ్ చేయాలని ఉన్నది నీకు? నేను ఎవరి డైరెక్షన్ లో అంటే అందరి డైరెక్షన్ లో చేసా. అంటే ఇష్టమైన డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారా? అంటే బుచ్చిబాబు సార్. బుచ్చిబాబు సార్ డైరెక్షన్ అనే చేస్తావు. ఓకే, హీరోయిన్ ఏ హీరోయిన్ తోని చేస్తావు హీరోగా? ఏమో తెలియదన్నా. ఎవరైనా పర్లేదా? ఎవరైనా వాళ్ళే. అంటే హీరోయిన్ టాపిక్ వచ్చింది కాబట్టి, సెట్స్ లో, పెద్ద సినిమా సెట్స్ లో జాన్వీ కపూర్ ఎప్పుడైనా కలిసిందా? ఆహా, వాళ్ళు అవుట్డోర్ లో చేసారుగా సాంగ్స్ అవన్నీ అవుట్డోరే. ఎప్పుడైనా మేడం ని కలవాలని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించిందా? కలిసే ప్రయత్నాలు చేసినావా? అంటే వాళ్ళు ఇక్కడ లేరు కదన్నా ఇప్పుడు ప్రస్తుతం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు కానీ మిగతా ఈవెంట్ లలో ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేదా? ఓన్లీ యాక్టింగ్ వరకే, యాక్టింగ్ చేసే వరకు ఉండి యాక్టింగ్ తర్వాత సైలెంట్ ఉన్నారా? అంటే పెద్ద పెద్ద హీరోల అది మీటింగ్ కదన్నా, అది మాకేం పిలవాలి, పెద్ద పెద్ద లేరు అని మేమేం వెళ్ళే అప్పుడు వెళ్ళే ట్రై చేసినాం కానీ అది ఆ రోజు నాకు కోల్డ్ కాఫ్ అట్లుండే. ఇప్పుడు మా కోసం ఆ పెద్ద సినిమాలో చెప్పిన అది 4 అక్షరాలు వచ్చేసినాయి అని అన్నావు కదా, ఆ డైలాగ్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి సీన్ ఏమన్నా చేస్తావా? నాయనా, నాన్న విజయనగరం వస్తానే, నువ్వు పట్టుకొచ్చి 4 అక్షరాలు నేర్చేసుకున్నాను, నీతో విజయనగరం వచ్చి మొత్తం అక్షరాలు నేర్చేసుకున్నాను కొంతను. సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నాకేమన్నా యాక్టింగ్ చేస్తే బాగుండేది, సినిమాలో ఇంకొంచెం కనబడితే బాగుండేది అని అనిపించిందా? పర్లేదు సినిమా కనబడ్డ వరకు బాగానే కనబడ్డా అనుకున్నావా? అంటే ఏమనిపించాలి అన్న, ఇట్లా సినిమా కనబడ్డ వరకు మంచిగా కనబడ్డా అనుకున్నావు, సాటిస్ఫై అయినావు సినిమా? అవును. వాస్తవానికి ఆ సినిమాలో నీ క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే క్యారెక్టర్ నీకు ఇచ్చిండు డైరెక్టర్ సార్ బుచ్చిబాబు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నీకు సినిమాలలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? రామ్ చరణ్ సార్. రామ్ చరణ్ సార్ అంటే నీకు ఇష్టమా? ఎప్పటి నుంచి? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మరి చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ సార్ అంటే ఇష్టము. రామ్ చరణ్ సార్ సినిమాలోనే యాక్టింగ్ చేసినావు, నీకు ఎట్లా అనిపించింది? హ్యాపీ అనిపించింది. హ్యాపీ. సినిమాలలో నీకు హీరోయిన్ ఏ హీరోయిన్ అంటే ఎక్కువ ఇష్టం? రష్మిక. ఇంకొకటి జాన్వీ కపూర్. నీకు ఇష్టమైన హీరోయిన్ తో కూడా యాక్టింగ్ చేసేసినావు. ఒకవేళ ఇప్పటికిప్పుడు నీకు ఒక అవకాశం ఇచ్చి నిన్ను ఒక హీరోయిన్ చేసేసి పలానా హీరోయిన్ దగ్గర యాక్ట్ చేయాలంటే ఏ హీరోయిన్ దగ్గర యాక్టింగ్ చేస్తావు? అంటే ఏం డిసైడ్ చేసుకోవాలి అన్న, వాళ్ళు ఇచ్చే హీరోయిన్ ని బట్టి నేను చేస్తాను. అంటే నీకు ఇప్పుడు ఇష్టం కదా, జాన్వీ కపూర్ ఇష్టము, రష్మిక మందన్న ఇష్టం కదా, ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లను నీ ముందు తీసుకొచ్చి ఎవరితో యాక్టింగ్ చేస్తా అంటే ఎవరిని చూస్ చేసుకుంటావు నువ్వు? నేనా? అంటే ఏం తెలియదన్నా, చూస్ చేసుకుంటా. ఎవరిని చూస్ చేసుకుంటావు? పెద్ద ప్రశ్న వచ్చి పడింది. రష్మికని చూస్ చేసుకుంటావా? ఎందుకు? ఫేవరెట్ హీరోయిన్ కదా. జాన్వీ కూడా ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పినావు కదా. ఎవరినో ఒకరిని చూస్ చేసుకుంటా అన్నా. అంటే క్లిష్టమైన ప్రశ్న వేసిల్లు అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నావా? ఏంటి అన్నా? క్లిష్టమైన ప్రశ్న వేసిండు అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నావా? నీకు యాక్టింగ్ నేర్పించేటప్పుడు యాక్టింగ్ స్కూల్ వాళ్ళని ఎట్లా బిహేవ్ చేసేది? నాకు నేర్పిస్తా ఉంటారు కూల్ గా. వినోద్ అకాడమీలో నేర్చుకున్నా అన్నావు కదా, వినోద్ అకాడమీలో ఎట్లా ట్రైనింగ్ ఇస్తా ఉండే? వినోద్ సార్ మాత్రం చాలా డిసిప్లిన్ గా ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా వాళ్ళ మాటలతో చెప్తే మనం చేయాలి. వాళ్ళు ఫ్రెండ్లీగా చెప్తారు, వాళ్ళు మాటలతోటి.
దక్షేష్, అవును. నువ్వు ఎన్ని సినిమాలలో యాక్ట్ చేసినావు కదా, అవును. ఎన్ని సినిమాలలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చి ఉంటది, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినావు కదా. అవును. అన్ని క్యారెక్టర్స్ లలో నీకు ఏ క్యారెక్టర్ ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండే? నాకు ఇది పలక పట్టుకొని వెళ్ళడం నాకు అన్ని నచ్చినాయి అన్న, టోటల్ నచ్చినాయి. నా సీన్స్ తరపున నాకు సినిమా మొత్తం నచ్చింది అసలుకి. ఒక పెద్ద సినిమానే కాకుండా మిగతా అన్ని సినిమాలలో చేసినావు కదా, ఒక 10-11 సినిమాలు దానిగా చేసినావు కదా. అవును. ఆ సినిమాలలో నీకు ఎక్కువ నచ్చిన సీన్ ఏది? నాకు ఎక్కువ నచ్చిన సీన్ అంటే సర్కార్ నౌకరీలో ఒకటి నచ్చింది. ఏంటిది అది? ఏం సీన్ అది? ఏడ్చుకుంటా అది నాకమ్మ కావాలి, చూపెడతావా? నాకమ్మ కావాలి, నాకమ్మ కావాలి, నేను అన్నం తినను, నాకు అమ్మ కావాలి, నేను అమ్ముంటేనే అన్నం తింటా. అంటే ఆ సీన్ లో ఎవరిని ఎక్కువ ఊహించుకున్నావు? మా మమ్మీ. మీ మమ్మీని ఊహించుకొని ఇక డైరెక్ట్ ఇక యాక్టింగ్ కాదు, ఇక జీవించేసినావు. ఇక అమ్మ ఉంటేనే తినేస్తా అని జీవించేసినావు. ఇక బాగా చేసినావు. థ్యాంక్ యూ అన్న. ఇంకా ఏ సీన్? ఇంకొకటి, అమ్మా ఈడుండొద్దమ్మా, మనం మన ఇంటికి పోదామే. అన్ని అమ్మకి సంబంధించిన సీన్లే ఎక్కువ ఇష్టం. సర్కార్ నౌకరీలో. సర్కార్ నౌకరీ తర్వాత దాని తర్వాత అంటే ఒకటి మిస్టర్ రెడ్డిది ఉంది. ఏంటి అది? ఏం సీన్? అది కూడా అమ్మదే. అమ్మని ఏడిపిస్తే వాళ్ళు అందరు తాగి ఉంటారంట, అమ్మని ఏడిపిస్తారంట. అమ్మని ఏడిపిస్తే నేను కోపంగా వెళ్ళి అది ఒక సీసాలో మొత్తం మంటుంటాయంట, నిప్పు ఇంకా అది లోపల అది ఫినాయిల్ ఏదో ఉంటది, దాన్ని తీసుకొని కొడతా అంట. కొడితే మొత్తం ఫినాయిల్ ఇంకా అది స్ప్రెడ్ అయిపోతాయి, ఆయన పైన మంట కూడా స్ప్రెడ్ అయిపోతాయి. డైలాగ్స్ ఏం లేవా దాంట్లో? దాంట్లో ఉన్నాయి. ఏం డైలాగ్ ఉంది? ఇంకొకసారి మా అమ్మ నేర్పించారు అనుకో, చంపేస్తా బిడ్డ, ఆ డైలాగ్. ఇంకా ఇంకొకటి అంటే అది మిస్టర్ రెడ్డి మూవీలో అంటే ఇది డైలాగ్స్ ఇంకా గుర్తుకులేవు లైట్. ఇంకా వేరే సినిమాలో ఇంకా నచ్చిన సీన్? వేరే సినిమాలో నచ్చిన సీన్ అంటే ఇది పెద్ద నచ్చింది నాకు. పెద్దలో నచ్చింది. రామ్ చరణ్ సార్ నాకు ఫేవరెట్ హీరో కదా, అసలుకి గాడ్ గిఫ్ట్ అనుకోవాలి అది. రామ్ చరణ్ సార్ మూవీలో యాక్టింగ్ చేసినందుకు. నచ్చిన ఫేవరెట్ సినిమా హీరో సినిమాలోనే యాక్ట్ చేసినావంటే నిజంగా అప్రిషియేట్ దగ్గర విషయం ఇది. అన్ని సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయా నీకు? ఏ కామెడీ సీన్స్ ఇట్లా ఏం లేవా అంటే వేరే సినిమాలలో? నాకు ఎమోషనల్ సీన్స్ ఎక్కువ షూట్ అవుతాయి నా పైన. ఎమోషనల్ సీన్స్ కి ఎక్కువ పిలుస్తారు నాకు. ఎమోషనల్ సీన్స్ ఎక్కువ వచ్చు నాకు. ఎమోషనల్ సీన్స్ కోప్పడడం సీన్స్. కోప్పడుతూ ఒక డైలాగ్ చెప్పు. మిస్టర్ భూపత్రాడు, శక్తి వెనుక నీ అబ్బా జాగీర్ అనుకున్నావురా, ఉంటుంది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్న సంగతి మర్చిపోదు, కాదుకూడదని చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటే అదే చేతిలో బేడీలేసి గుడ్డలిప్పదీసి నడు రోడ్డు పైన కొట్టుకుంటా తీసుకెళ్తా, కొట్టుకెళ్ళోపే ఇంకా కౌంటర్ చేసి పడేస్తానా కోడక్క. నిజంగా నాకే భయం వేస్తుంది. సెంటిమెంటల్ సీను, సీరియస్ సీను, ఒకవేళ కామెడీ సీన్ అదే కామెడీలో చెప్పాలంటే కామెడీ సీన్ లో చెప్తావా? అదే కామెడీ లేదంటే నీకు నచ్చిన సీన్ ఏదైనా కామెడీ లేదన్నట్టు అది చెప్పు. అంటే కామెడీ సీన్స్ అంటే ఏం లేవు, అది ప్రేమగా ఎమోషనల్స్ గా సీరియస్ గా అట్లా చెప్తా. ప్రేమగా చెప్పు. ఇప్పుడు నీ ఎదురుగా ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేస్తావు అనుకో, ఇట్లా ఏ విధంగా ప్రపోజ్ చేస్తావు? డైలాగ్ చెప్పాలా? కోపంగా వద్దు. నీ ఎదురుగా ఒక అమ్మాయి తెలుసు, అది ప్రేమగా డైలాగ్ చెప్పు. చెప్పు. నువ్వు కనిపించాక తెలిసింది ఆ ప్రేమ అంటే ఏంటో, నువ్వు కనపడకపోతే తెలిసింది ఆ బాధ అంటే ఏంటో,
అంతలా అలుక్కోపోయావు నా జీవితాన్ని. పొద్దున్నే పూసే పువ్వుల్లోనూ వెన్నెల్లోనూ కిరీటాల్లోనూ నీ అందాన్ని చూస్తున్నా. వెనక్కి తిరిగి చూసే నవ్వే నవ్వు నాకు పిచ్చెక్కిస్తుంది. ఐ లవ్ యూ. అమ్మా ఇదే డైలాగ్ కనుక నువ్వు స్కూల్లో ప్రపోజ్ చేసిన ఎవరో ఒకరు పడిపోతారు నీకు. ఏ కాదన్నా. స్కూల్లో ఎవరికైనా ప్రపోజ్ చేసినా చేయలే? చేయాల్సి వస్తే మాత్రం ఇదే డైలాగ్ చెప్పు. ఏం చేయాలి అంటే కొత్త ఇంకోటి ఏదైనా రాసుకుంటావు? ఏహే అంటున్నావు అంటే నీ సొంతంగా ఏమైనా డైలాగ్స్ రాసుకున్నావా నీకు నువ్వు? నాకు నేనంటే ఇది మిస్టర్ భూపతి రాయుడు రాసుకున్నా. ఇంకొకటి అమ్మది, ఇంకొకటి చెప్తా ఎమోషనల్ అది కూడా. చెప్పు. అమ్మాయి ఈరోజు పాయసం చేస్తా అన్నది. అమ్మాయి ఎడికి వెళ్ళింది, అమ్మాయి ఇంట్లో కనిపిస్తలేదు. బహుశా బయటికి వెళ్ళింది కావచ్చు. అమ్మా అమ్మా అమ్మ ఏమైందమ్మా? అమ్మ లేవమ్మా, అమ్మ ఏమైందమ్మా? అమ్మ లేవమ్మా, అమ్మ ఏమైందమ్మా? అమ్మ లేవమ్మా. అంకుల్ ఆంటీ ఎవరైనా హెల్ప్ చేయండి అంకుల్ ఆంటీ. అమ్మా అమ్మా దేవుడా అన్న ఎవరైనా హెల్ప్ చేయండి అన్న, అంబులెన్స్ కి ఫోన్ చేయండి అన్న. అమ్మ లేవమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మ లేవమ్మా, నువ్వు యాక్టింగ్ చేయకమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా దేవుడా. నిజంగా బాగా చేసినావు. థ్యాంక్ యూ. నాకే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. యాక్టింగ్ అని తెలిసినా నువ్వు చేస్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. థ్యాంక్ యూ. నిజంగా ఎమోషనల్ సీన్స్ బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ అన్న. లవ్ సీన్ కూడా బాగా చేసినావు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ అనా డైలాగ్స్ నీకు నీకు నచ్చినాయి ఏదైనా సినిమాలో వేరే, అంటే నువ్వు చేసినాయి కాకుండా వేరే సినిమాలలో అంటే హీరోలు చేసిన యాక్టింగ్ ఇట్లా చూస్తా ఉన్నప్పుడు అనిపిస్తాయి కదా, ఇది నేను చెప్తే బాగుంటది అని చెప్పేసి, అట్లా ఏమన్నా నీకు నచ్చిన సీన్స్? ఓజీ మూవీలో, ఓజీ ఓజీ మూవీ అసలుకి మస్తుంది. ఓజీ అసలుకి పెద్ద మూవీ మస్తుంది. ఓజీ మూవీలో డైలాగ్ అన్నా అది చెప్పు. ఓజీ మూవీలో డైలాగ్స్ అంటే తెలియవు, మళ్ళా వాళ్ళు చెప్పే డైలాగ్స్ మనం చెప్తే బాగుంటావు. ఏం కాదు ఏం కాదు పర్లేదు, ఏం కాదు. నాకు తెలియదు అన్న. అంటే నీకు నచ్చింది పవన్ కళ్యాణ్, హీరో పవన్ కళ్యాణ్ అన్నాడు ఈ డైలాగు నేనైతే ఇట్లా చెప్తును అని, ఇట్లా నీకు నచ్చిన సీన్ వేరే సినిమాలలో ఏది లేదా? పెద్దిలో నచ్చింది నాకు. పెద్దిలో నచ్చిందా? ఓన్లీ పెద్దిలో డైలాగ్ ఏది? రామ్ చరణ్ సార్ చెప్పిందా? ఏ డైలాగ్ అది? పుడతామా ఏంటి మళ్ళీ అన్ని నేల మీద ఉన్నప్పుడు వేసేయాల. ఈ డైలాగ్ ఎక్కువ ఇష్టమా? నెక్స్ట్ ఇంకా వేరే సినిమాలల్లో వేరే హీరోలు గానీ వేరే సీన్లు గానీ నచ్చిన సీన్ ఏదైనా ఉందా? వచ్చిన సీను వేరే సినిమాలలో నువ్వు చూసిన సినిమాలలో ఏం అంటే ఏది నచ్చలేదా? అన్నీ నచ్చినాయా? నచ్చినా అన్న, కానీ అవి డైలాగ్స్ అంటే తెలియదు నాకు, అన్నీ నచ్చినాయి. ఇప్పుడు సినిమాలల్లో నువ్వు కనబడ్డ తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు ఎట్లా మీ ఫ్రెండ్స్ ఎట్లా రియాక్ట్ అయ్యేది? నువ్వు ఈ సినిమాలో కనిపించినవురా, నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేసినవురా అని చెప్పేటోళ్ళు. ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఎంకరేజ్ చేస్తాయి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు స్కూల్లో? ప్రశాంత్. గల్లీ ఫ్రెండ్స్ అంటే ఫజలు. నేను ఎంకరేజ్ చేస్తా ఉంటారా ఎప్పటికీ? ప్రశాంత్ ఇంకా ఫజలు వాళ్ళిద్దరే నాకు ఎంకరేజ్ చేశారు ఎక్కువ. బంధువులలో ఎక్కువ ఎవరు ఎంకరేజ్ చేస్తారు మమ్మీ కాకుండా? మా రామ్జీ తాత, కిషన్ తాత వాళ్ళిద్దరు ఏదైనా మ్యారేజ్ లో వెళ్తే నన్ను తీసుకొని ఏదైనా డైలాగ్ చెప్పిస్తారు. డైలాగ్ చెప్పిస్తారు. డైలాగ్ చెప్పిస్తే నువ్వు ఈ డైలాగ్ చెప్పరా ప్లీజ్ రా మా కోసం చెప్పరా అని చెప్తారు. అప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. డైలాగ్స్ చెప్పిస్తారు, మస్తు హ్యాపీ అనిపిస్తాయి. వాళ్ళందరూ నాకు పరిచయం కూడా చెప్పిస్తారు వాళ్ళిద్దరు పెద్ద పెద్దోళ్ళతోటి.
మా అమ్మమ్మ వాళ్ళు మా తాతయ్య వాళ్ళు రోజు పొద్దున్న ఫోన్ చేస్తారు. ఇట్లా షూటింగ్ ఉన్నప్పుడు రోజు ఫోన్ చేస్తారు. ఇట్లా వాడు లేచిండా, మా మమ్మీ చెప్తారు వాడు లేచిండా, ఏం చేస్తున్నాడు. నాతో మాట్లాడితే నువ్వు షూటింగ్కి వెళ్ళిపోయినావారా, ఏం చేస్తున్నావు, తిన్నావా, షూటింగ్ అయిపోయిందా, షూటింగ్ ఎట్లా జరిగింది, నీ షూటింగ్ ఒకసారి ఉంటే చూపించచ్చు కదా, అట్లా చెప్తారు. ఇంకా ఏ హీరోతోనన్నా యాక్ట్ చేయాలని ఉందా? పవన్ కళ్యాణ్ సార్ తోటి యాక్టింగ్ చేయాలని ఉంది. పవన్ కళ్యాణ్ సార్ తోటి యాక్టింగ్ చేయాలని ఉంది. పవన్ కళ్యాణ్ సార్ది నీకు నచ్చిన ఒక సినిమా డైలాగ్ ఏదైనా ఉంటే చెప్పు. మనల్ని ఎవరు ఆపేది, అన్ని అన్ని ఆటిట్యూడ్ డైలాగ్స్ నీకు ఎక్కువ ఇష్టం అవుతున్నాయి. అయితే చైల్డ్ ఆర్టిస్ట్లలో నీకు నువ్వు కాకుండా ఇంకెవరైనా నీకు ఇష్టమైన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా? నా పని నేను చేసుకొని వచ్చేసానా, ఎవరు లేరన్నా. ఇన్స్పైరింగ్ హీరో ఎవరైనా ఉన్నారా? పలానా హీరో లెక్క నేను కావాలని చెప్పేసి ఏదన్నా ఉందా? రామ్ చరణ్ లెక్క కావాలని అనుకుంటా. రామ్ చరణ్ లెక్క అయితా ఖచ్చితంగా. అంటే సినిమాలలో ఇప్పుడు నీకు నువ్వు చెప్పిన పార్ట్ అంతా అందరు ఎంకరేజ్ చేసే పార్ట్. ఎవరైనా డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకెందుకు సినిమాలు అని చెప్పేసి ఎవరన్నా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎవరు అనలే, ఇప్పటివరకు ఎవరు అనలే. అంటే ఇన్ని సినిమాలు అన్ని పెద్ద సినిమాలే, వీటి అన్నిటికీ ఆపర్చునిటీ రావడం అనేది రేరు, కొంతమందికి మాత్రమే వస్తుంది. నీకే రావడానికి ప్రత్యేకత ఏమున్నది? అంటే నేను ఎక్కువ శివయ్యని నమ్ముకుంటా అన్న. శివయ్య నాకు ఇష్టమైన దేవుడు. అంతా శివయ్య వాళ్ళని. నాకు శివయ్య అంటే ఎక్కువ ఇష్టం. నాకు శివయ్యనే దారి చూపించింది ఎక్కువ. నీకేది కావాలన్నా శివయ్యని అడిగితే నీకు ఇచ్చేస్తాడు. శివయ్యని మా మమ్మీ ఇంకా నేను కోరుకున్నాం. మా మమ్మీ ఏం కోరుకుంది, మా కొడుకు ఇట్లా హీరోలకు కావాలి, పెద్ద పెద్ద మూవీస్ లో యాక్టింగ్ చేయాలని కోరుకుంది మా మమ్మీ. అన్ని మూవీస్ లో ఛాన్స్ ఇచ్చింది నా దేవుడు. పెద్ద హీరో అయితా అంటున్నావు కదా, పెద్ద హీరో అయిన తర్వాత ఏమన్నా చేయాలని అనుకుంటున్నావా? మా ఊరికి ఒక పేరు తేయాలనుకుంటున్నా. మా ఊరికి ఒక పెద్ద పేరు తేయాలనుకుంటున్నా. ఇంకా మా ఊరు మొత్తాన్ని హెల్ప్ చేస్తా. ఎట్లా హెల్ప్ చేస్తావు? అంటే మా ఊర్లో కొంతమంది బీదోళ్ళు ఉన్నారన్న, ఆ బీదోళ్ళకు కూడా హెల్ప్ చేస్తా. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊర్లో కూడా హెల్ప్ చేస్తా. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళని కూడా హెల్ప్ చేస్తా. మా 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 డాడీ వాళ్ళ డాడీ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తా. మా నాన్నమ్మ హెల్ప్ చేస్తా అందరికి. ఇంత చిన్న వయసులో 10 సంవత్సరాల వయసులనే ఇవన్నీ ఆలోచిస్తున్నావు, ఒక పెద్ద హీరో అయి ఊరికి ఏదో చేయాలనుకుంటున్నావు అంటే నిజంగా నీ యాక్టింగ్ తో పాటు నీ ఆలోచనలు కూడా చాలా బాగా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. ఇంకొకటి వినోద్ సార్ కి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. వినోద్ సార్ నాకు ఈ స్టేజ్ కి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చేసిన అన్ని సినిమాలలో ఈ సీన్ మళ్ళా నేను స్క్రీన్ మీద మళ్ళా చేస్తే బాగుండని చెప్పేసి అనుకున్న సీన్ ఏదన్నా ఉందా? పెద్ద సినిమా సీనే మళ్ళీ చేయాలనుకుంటాను. ఒకవేళ బహుశా డైరెక్టర్ అయితే పెద్ద మూవీ లెక్కనే చేస్తా. మూవీ మొత్తం పెద్ద మూవీ లెక్కనే సినిమా ఇస్తావా? అంటే ఏ విధంగా? అంటే కొండ కింద ప్రాంతం లెక్క. కొండ కింద ప్రాంతం వాళ్ళు ఎంత బీదోళ్ళకు ఉంటారు, ఎట్లా పనికి వెళ్తారు, అట్లా హీరోని కూడా అట్లానే తయారు చేస్తా. అట్లా సినిమా చూస్తే హీరో ఎవరిని పెట్టుకుంటావు? హీరో అంటే మనం డిసైడ్ చేసుకోలే అన్న. రామ్ చరణ్ సార్ నేనే పెట్టుకుంటా. రామ్ చరణ్ సార్ని పెట్టుకుంటా నేను. రామ్ చరణ్ సారే ప్రతి దాంట్లో. రామ్ చరణ్ సార్ వేరే హీరో నా ఫేవరెట్ హీరో కదన్నా. ఓకే, ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది నీకు? నాకు హ్యాపీగా అనిపించింది. ఓకే, మన ఆడియన్స్ కి నువ్వేమన్నా మెసేజ్ చెప్పాలనుకుంటే ఏం మెసేజ్ చెప్తావు?
ఆడియన్స్ పెద్ద మూవీ అందరు చూడుర్రి ప్లీజ్. ఆడియన్స్ బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టకుర్రి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మా సురేష్ బాబాయ్ ఇంకా మా శివాజీ బాబాయ్ వాళ్ళిద్దరు స్టేటస్ పెట్టుకుంటారు నా మూవీ ఎప్పుడు రిలీజ్ అయితే. వాళ్ళిద్దరు స్టేటస్ పెడతారు, మిగతా వాళ్ళు ఎవరు పెట్టారా? ఓకే, ఇక నుంచి TG24 కూడా నిన్ను సపోర్ట్ చేస్తుంది. నువ్వు చేసే ప్రతి ప్రాజెక్ట్ గురించి TG24 టీవీ ఆడియన్స్ అందరికీ వివరిస్తుంది. ఓకే మన TG24 పత్రిక ద్వారా కూడా నీకు సంబంధించిన అన్ని వార్తలను ప్రచురితం చేస్తామని చెప్తున్నాను. ఓకే అన్న. నీకు TG24 తరపున కావాల్సినంత ఎంకరేజ్మెంట్ పబ్లిసిటీ పరంగా TG24 టీవీ నీకు సపోర్ట్ గా ఉంటది. ఓకే అన్న. చూసారు కదా, చైల్డ్ ఆర్టిస్ట్ అయినా ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ ఆయన చేస్తున్నటువంటి యాక్టింగ్ కానీ ఎంతో ప్రతిభావంతంగా ఉన్నది. ఇటువంటి వాళ్ళు కదా సినిమాలలో రావాల్సింది, రాణించాల్సింది. అద్భుతమైన ప్రదర్శనకు, అద్భుతమైన ప్రతిభకు TG24 టీవీ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. ఇలానే ఇంకెవరు అయినా సరే మీకు గనక ప్రతిభ ఉంటే TG24 టీవీ ద్వారా మీ ప్రతిభను ప్రజలందరికీ తెలియజేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి TG24. సో ఆడియన్స్ TG24 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, కామెంట్స్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి.